నమస్తే. ఎస్, నిజమే, అవును, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని చాలామంది మాకు చెప్తున్నారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు దాన్ని ఎండార్స్ చేస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది నిజమే చాలామంది అంటున్నారు. కానీ మేము ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని మేము చెప్పలేదు, ప్రజలే చెప్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు అని కేటీఆర్ మాట్లాడారు. మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. నమస్తే గారు. సో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టమని తెలంగాణలో ఉన్న సమస్త ప్రజలందరూ కోరుకుంటున్నారట. కేటీఆర్ మాట్లాడుతున్న మాట ఎందుకంటే కాంగ్రెస్ చేసిన లుచ్చా పనుల వల్ల, ఇదే మాట మాట్లాడినాను, కాంగ్రెస్ చేసిన లుచ్చా పనుల వల్ల దాన్ని పడగొట్టాలని జనం అనుకుంటున్నారట. కేటీఆర్కు సిరిసిల్ల సెంటర్లో చెప్పులు మెడలకేసి తిప్పుతారు జనం ఒకవేళ అటువంటి మాట్లాడితే. ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు? రియల్ ఎస్టేట్ మాఫియా, మా రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినాయి, మా రియల్ ఎస్టేట్ పెరగాలంటే రేవంత్ రెడ్డిని దించండి, మేము పైసలు పెడతాం, ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు పెడతాం అనేటటువంటి మాట మాట్లాడిండని చెప్పి ప్రభాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇవాళ దాన్ని కేటీఆర్ ఎండాజ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం తెలంగాణ భూముల్ని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేటీఆర్. మొత్తం ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలలో బెదిరించి సాఫ్గా ఉన్నటువంటి భూములను ధరణి తీసుకొచ్చి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీని క్లియర్ చేయడానికి ఒక్కొక్క దగ్గర 10 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు 5 ఎకరాలు 40% 50% తీసుకొని వీళ్ళు పెట్టినటువంటి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి కాళేశ్వరం పేరు మీద దోచుకున్న డబ్బులతోని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల భూములని కొనుక్కొని ఒక దిక్కు, అడ్డీ బావసీరు సామాన్యం దగ్గర బెదిరించి తీసుకున్నటువంటి భూములతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కంపెనీలు ఇవాళ నిజంగానే కేటీఆర్ బినామీ కంపెనీలు, కేసీఆర్ బినామీ కంపెనీలు, హరీష్ రావు బినామీ కంపెనీలు, సంతోష్ రావు బినామీ కంపెనీలు, ఈ కంపెనీలన్నీ పైసలు పెడతాయి. ఎవరై ఇవి? వాళ్ళకి ఎవరికి కావాలి? మళ్ళొక్కసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే ఇప్పటికీ ఎవడు సొంత ఆస్తి కలిగి ఉండనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. ప్రభుత్వ భూములు తినేసారు, దేవాలయ భూములు తినేసారు, వక్ఫ్ భూములు తినేసారు, సైండ్ భూములు దాదాపు 7 లక్షల ఎకరాలు, 25 లక్షల ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు కనుక ఇందిరాగాంధీ ఇస్తే ఆ భూములకి వెళ్ళి దాదాపు 7 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమిని గుంజుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం అసైన్డ్ భూములు 25 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ దాటి మీద లావాదేవీలు లేకుండా ఇక్కడే యాచారంలో ఎక్కడో కాదు 15,100 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూమిని ఫార్మాసిటీ పేరు మీద గుంజుకున్నారు. ఇవాటికి కూడా అక్కడ దాదాపు 300-400 ఎకరాల ట్రైబల్ భూములు, పట్టా భూములు ఉంటే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో అక్వైర్ చేయకుండా పెట్టినటువంటి పరిస్థితి. చచ్చిపోతున్నారు అక్కడ పిల్లలు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండడానికి కారణం ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి విధానం, దోపిడీ చేస్తున్నటువంటి విధానం. కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తామంటారు, వీళ్ళు కూలగొట్టడానికి అవును మాకు అప్రోచ్ అవుతున్నారు, మేము కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్పుల దండలు మెడలేసి ఊర్ల మధ్యన దృప్తారు జనం. ప్రజాస్వామ్యం పారిశ్రామికవేత్తలంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా? ఇప్పుడు వాళ్ళు బినామీలు అందరిని బెదిరించి సరెండర్ చేసుకొని ఇండైరెక్ట్ గా పాటలు అనుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10-15 టాప్ కంపెనీలన్నీ కూడా కేటీఆర్ బినామీ కంపెనీలే, కేసీఆర్ బినామీ కంపెనీలే. వాళ్ళు అట్లా సరెండర్ కాకపోతే ఇక్కడ వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితిని సృష్టించి ఆ రోజు మొత్తం భూములన్నీ వీళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ధనం తీసుకొచ్చి ఆ ధనంలోకి వెళ్ళి తీయాలన్నా, దాన్ని మొటేషన్ చేయాలన్నా, చివరికి ఏం చిన్న పని చేయాలన్నా కానీ కేటీఆర్ ఒక హోటల్లో పైన కూర్చొని పిలిపించుకొని స్టార్ హోటల్లో సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కదా క్లియర్ చేసింది. ఇది జగమెరిగినటువంటి సత్యం కదా. కాబట్టి ఇవాళ దాన్ని మార్చి కొత్త యాప్ను తీసుకొచ్చి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అధికారాలన్నీ కింద స్థాయిలో బదిలీ చేసి సామాన్యుడు కూడా క్రియేట్ చేసి అటువంటి పని చేస్తా ఉంటే నిజంగానే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. ఇవాళ కేటీఆర్ కానీ లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కొంతమంది చేయమంటున్నారు, మేమే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అనే స్టేట్మెంట్ మీ చేతగానితనం వల్ల వచ్చిందే కదా. మా చేతగానితనం వాళ్ళ మాఫియాకి సంబంధించిన అందరు బిల్డర్ కదా, పాపం చిన్న బిల్డర్లు అమాయకులు ఉన్నారు. ఆ మాఫియా ఎవరైతే చిన్న బిల్డర్లు ఇప్పుడు ఖతం చేసేసారు, వాళ్ళు లోకల్ పని చేయకుండా చేసినటువంటి పరిస్థితి ఎప్పుడో ఖతం అయ్యింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, వాళ్ళ భూములు వెనక్కి తీసుకోలేదు, కేటీఆర్ మీద నో యాక్షన్. దీనివల్లే కదా ఇప్పుడు వాళ్ళు ఎగిరి మాట్లాడుతున్నారు. కేటీఆర్ మీద చర్యలు ఉంటాయి, కేసీఆర్ మీద చర్యలు ఉంటాయి, కేటీఆర్ తో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కూడా చర్యలు ఉంటాయి.
ఎవడైతే రాజద్రోహానికి పాల్పడుతున్నాడో, ఎవడైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని కూలుస్తాననేటటువంటి మాట మాట్లాడుతున్నాడో, రఘు గారు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనే రేపు కేసు పెట్టబోతున్నా. కేసు పెట్టబోతున్నా. నేను కేసు పెడతా, ఇద్దరి మీద కేసు పెడతా. ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి కేటీఆర్తో మాట్లాడినోడు ఎవడు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడినటువంటి వాడేవాడు, ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్నటువంటి వాడేవాడు, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని. నేను అన్న క్వశ్చన్ మీరు దానికి ఆన్సర్ నాకు రాలే. నేనేమంటాను, ఇవాళ కేటీఆర్ అంత బలంగా మాట్లాడడానికి ఆ పారిశ్రామికవేత్తలు కానీ ఆ బిల్డర్లు ఎవరెవరైతే వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు మాట్లాడడానికి, ఆఫర్ ఇవ్వడానికి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం, అంటే ఈ 16 నెలల కాలంలో వాళ్ళు కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకోకపోవడం వల్లనే కదా ఈ సమస్య మీకు. గారు మేము ధరణిని మార్చి కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం, నిన్ననే లాంచ్ అయింది. మేము ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా చేస్తాం. ఒక గూండా పోయి బెదిరించి మాట్లాడేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేసారు, మేము అట్లా చేయలేము. మేము పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అందుకనే చెప్తున్నాం కదా, ప్రభుత్వాన్ని కూలుస్తామనేటటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఎవడు? వాడు కేటీఆర్ అనే మాఫియానా, హరీష్ రావు అనే మాఫియానా, సంతోష్ అనే మాఫియానా? ఎవరి బినామీ మాఫియా అంటున్నాడో రేపు కేసు పెట్టి లోపల నొక్కి తెలుస్తుంది. నేను అనుకుంటే ఇక్కడ కూడా నేను పోయి ఇంటికాడ ధర్నా చేసి బెదిరించే పని చేయదలుచుకోలేదు. చట్ట ప్రకారమే లీగల్గానే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. కోరడమే కాదు, నేనే కేసు పెడతా రేపు. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, చట్టబద్ధంగా వచ్చినటువంటి ప్రభుత్వం. ప్రజలు మా ఎన్నికల మేనిఫెస్టోను గౌరవించి, గుర్తించి ఓట్లేస్తే ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము కాసేపు వెనకబోతున్నాం, కాసేపు ముందుకు వస్తున్నాం. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా బయట తెలాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూలుస్తాడా, కొత్త ప్రభాకర్ రెడ్డి కూలుస్తాడా, లేకుంటే వాళ్ళ వెనకాలన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా కూలుస్తుందా, అది బినామీ మాఫియానా, ఒరిజినల్ మాఫియానా, ఇదంతా బయటికి రావాల్సినటువంటి అవసరం. మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. ఇట్లా కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు జైల్లోకి పోతారు, వాళ్ళకు మక్కలేదంటారు ప్రజలు రేపు. ఇది ప్రజాస్వామ్యం. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు, నేను నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటా, నేను ఎమ్మెల్యేని కొంటా, ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి విలువ లేదు, ప్రజలను మేము గౌరవించాం. అసలు ఇదేమన్నా మాఫియా రాజ్యమా, గుండా రాజ్యమా? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యం. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కొనసాగాలి. కాబట్టి పైసలున్నోడు, దోసుకున్నోడు, ప్రజల సొమ్మును దోసుకొని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని మారుస్తా అనేటటువంటి అహంకారం ఎక్కడి నుంచి వస్తున్నది? దుర్మార్గం ఎక్కడి నుంచి వస్తున్నది? మాకు సంబంధం. అందుకనే కేటీఆర్ తీసుకుపోయి రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే, 4 టెస్ట్ చేస్తే ఆయనకి ఎవడెవడు అన్నాడో వాళ్ళు బయటకు వస్తారు. ఎవడన్నాడో చెప్పమని చెప్తున్నా కేటీఆర్. నేను నీకు నిజంగా ప్రజల చూత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం ఉంటే ఏ రియల్ ఎస్టేట్ మాఫియా అన్నదో చెప్పు, బయటకు చెప్పు. ఎందుకు చెప్పాను? నీకు బాధ్యత లేదా? నిన్నటిదాకా మంత్రిగా ఉన్నావు కదా, నేను ఎన్నికలు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొనసాగుతున్నావు కదా. 10 సంవత్సరాలు నువ్వు పాలించి ఇవాళ ప్రతిపక్షంలో ఉండంగానే కూల్చడానికి ఎవడో పైసలు ఇస్తా అంటుండే, నేను కొనడానికి నేను వ్యతిరేకిస్తున్నాను మాట్లాడుతావు. నువ్వు సిగ్గు శరం ఉన్నదా నీకు? నువ్వు మనిషివా? నీకేమైనా బుద్ధున్నదా? నువ్వు రాజకీయ నాయకుడు ఇంకా పనికొస్తావా? ప్రజలను పాలించేటటువంటి నైతిక హక్కు ఉన్నదా నీకు? ఇప్పుడు ప్రజలకు బాధ్యత వహించేటటువంటి వాడు, ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించేవాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఎవడన్నా ఒక భూమాఫియానో, రియల్ ఎస్టేట్ మాఫియాతో వాడు వంగబెట్టి చెప్పుతో కొట్టి పంపించాల్సిన నువ్వే దాన్ని ఎంకరేజ్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావు అంటే నిన్ను మనిషి అనాలా, నిన్ను ప్రజాస్వామ్యం అనాలా, నిన్ను ఎమ్మెల్యే అనాలా? నువ్వు అర్హుడువా ఎమ్మెల్యే పదవికి? ఇక ఆయన మాట్లాడుతుండు, కాంగ్రెస్ పార్టీ బదనామైంది, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నేను అడుగుతున్నాను, సిరిసిల్లలో నువ్వు ఎట్లా గెలుతావో చూస్తా. నువ్వు రాజీనామా చేయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నావు కదా, నువ్వు ప్రభుత్వానికి జనాలు ఓట్లేయడానికి సిద్ధంగా లేదంటున్నావు కదా. సిరిసిల్లాలో నువ్వు రాజీనామా చేయి. బై ఎలక్షన్స్ వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు రాజీనామా చేసిరు కదా మీరు. ఇప్పుడు రాజీనామా చేయి, కేటీఆర్ని రాజీనామా చేయమని చెప్పి సవాల్ విసురుతున్నా నేను. నీకు డిపాజిట్ వస్తాడు నన్ను అడుగు. సత్యనారాయణ సవాల్ అవుతుంది కానీ అందుకనే అంటున్నా కదా, రిజైన్ చేయమంటున్నా నేను. నేనే పోటీ చేస్తా నా పార్టీ పర్మిషన్ తీసుకొని. ఆడ ఎట్లా గెలుతారో చూస్తా నేను, మనకి డిపాజిట్ వస్తాడేమో చూస్తా నేను. రాజీనామా చేయమని కేటీఆర్ను దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, వానికి ఇంత నమ్మకం ఉంటే, ప్రజల మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదనామా అయిపోయింది అంటున్నావు కదా, నువ్వు ప్రూవ్ చేయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే చీరుతారు రేపు ప్రజలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రోజుకు ఒక కొత్త మాటలు పెట్టుకొని లంగ మాటలు మాట్లాడుకుంటూ తిరుక్కుంటా నువ్వు ప్రభుత్వాన్ని బదనాం చేసే పనేది? రాను, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. అంటే ఆయన అనుకుంటున్నామో ప్రజల బలం మాకున్నది, బాగా పెరిగింది. ఆయన పగటి కళలు కంటే నేను చేయగలిగింది ఏం లేదు. పగటి కళలు కానప్పుడు కూడా నాలుగు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడడంతో కుదరదు ఇది. కాబట్టి కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే, ఆయనకు నమ్మకం ఉంది. రఘు మీరు చెప్పినట్టే ఆయనకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితి లేదు అంటున్నావు కదా. ఇక్కడ టెస్ట్ యువర్ సీట్ ఇట్ సెల్ఫ్. నీ సొంత నియోజకవర్గాన్ని పరీక్షిద్దాం. నువ్వు నమ్మకం ఉంది కదా, పూర్తి స్థాయిలో 1,00,000 మెజార్టీతో గెలుస్తాను నీకు నమ్మకం ఉంది కదా, రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి వ్యతిరేకతను ప్రూవ్ చేయి. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, లేకుంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పిచ్చి పిచ్చి మాట్లాడాలి, ఇష్యూస్ని డైవర్ట్ చేయకు. అరే ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్టాడని చేత కాదు మీకు, తిట్టుడు తప్ప. ఎందుకంటే కోలుకోలేని తప్పులు చేసిపోయారు. చివరికి దొంగ ఛానళ్ళు పెట్టి దుబాయ్లో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి దొంగలు వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా? ఇక్కడ చేత కాదు. ఇక్కడ లేదా తెలంగాణ రాష్ట్రంలో డెమోక్రసీ? ఇక్కడ పెట్టుకొని నడిపించడం చేత కదా? ఎందుకు పోయి దుబాయ్లో పెట్టుకున్నారు వీళ్ళు చేతగానటువంటి వాళ్ళు? ఇంకొక అంశము, ఇప్పుడు మొత్తం రజతోత్సవ వేడుకలు ఆ సభ మీదనే తిరుగుతున్నది. వాల్ పెయింట్స్, ఫ్లెక్సీలు, మొత్తం కేసీఆర్ కూడా గంటలు దాని మీదనే చర్చలు, సన్నాహక సమావేశాలు. ఈ మీటింగ్ కి ఒక 20 లక్షల మందిని, 10 లక్షల మందిని, ఒక 5 లక్షల మందిని, సరే వాళ్ళు అనుకున్న టార్గెట్ తీసుకొస్తే కాంగ్రెస్ ని ఖతం చేసి పడేయచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. రఘు గారు జనాన్ని తీసుకొస్తారు ఎట్లా అయినా. మీరు అవునన్నా కదా, జనం అయితే ఏదో రకంగా సమీకరిస్తారు. వాళ్ళు దాదాపు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న డబ్బులు ఉన్నాయి. 1-2 కాదు. ఇవాళ ఎవరితో వస్తే మాట్లాడినా దాదాపు 15 లక్షల కోట్లు 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి రెవెన్యూ. దాంతోపాటు 6 లక్షల కోట్ల అప్పులు, 22 లక్షల కోట్ల అప్పులు, మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బు. ఆ 22 లక్షల కోట్లలో వీళ్ళు దోసుకున్నది 5-6 లక్షల కోట్లు ఉంటాయి. కాబట్టి ఆ డబ్బును పెట్టి తాగబోయించి, బిర్యానీలు ఇచ్చి, బస్సులు పెట్టి, ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో ట్రాక్టర్లు పెట్టి, బైకులు పెట్టి, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 కాదు 10 లక్షల మందిని కూడా తెస్తారు. దాంట్లో నాకేం ఆశ్చర్యం లేదు. నేను అంటున్నా ఈ పని చేయలే. మొన్న ఎన్నికల కంటే ముందు 10 లక్షలతో పెట్టిండు కదా. ఎన్ని మీటింగ్లు పెట్టి కేసీఆర్ ఏమైంది? ఎందుకు ఓడిపోయారు? స్వయాన కేసీఆర్ కూడా ఎందుకు ఓడిపోయిండు? కాబట్టి నేనేమంటున్నా అంటే జనం వచ్చి కూసోంగానే మారిపోతుంది అనేటటువంటి భ్రమల్లో ఉండని కాక, ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వాళ్ళు జరుపుకుంటారు. దాన్ని నేనేం కాదనను. ఏ పార్టీ అయినా జరుపుకుంటుంది, జరుపుకోవచ్చు, జరుపుకునే హక్కు ఉంది. 1,00,000 మందితో కాబట్టి 20 లక్షల మందితో జరుపుకొని అదొక ట్రెండ్ సెట్ చేసి బలం ఉంది తెలంగాణ ప్రజల నేనే అదే అంటున్నా. అంతకుముందు బలం లేదన్నట. బలం ఉండే కదా, వాళ్ళ ప్రభుత్వంలో ఉండే కదా, ఎన్నికలకు పోయింది. 1-2 సార్లు గెలిచి కదా అధికారంలో పోయినరు. ఓడిపోయారు కదా. ఓడిపోయి మళ్ళీ 5 సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు కూడా అధికారం ఇచ్చింది. మేము చెప్పినటువంటి పనులు చేయకపోతే ప్రజలు మమ్మల్ని రేపు ఓడగొడతారు. నేను చెప్పినట్టు నీకెందుకు టెన్షన్ వస్తుంది? నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వెందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నావు? రెండోది, ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయమని చెప్పి నాకు ఎవడో ఎంకరేజ్ చేస్తుండు అని చెప్పి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు పిచ్చోడు లెక్క? ఎందుకు రాజ్యాంగం విలువ, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక ఎమ్మెల్యేగా ఉండే ఆ గౌరవాలను నిలుపుకునే ప్రయత్నం చేయట్లేదు నువ్వు? ఇట్లెందుకు తయారైనావు నువ్వు సైకో లెక్క? ఎందుకు తయారవుతున్నావు? ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉండు. ఎస్, మేము నెరవేర్చకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యి, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇవి, ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించు. మేము తప్పులు చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చెయ్యి. కానీ వాడు బెదిరిస్తాడు, వాడు పైసలు ఇస్తా అంటాడు, వీడు ఎమ్మెల్యేని కొనమంటాడు. ఇదా ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడేటటువంటి మాటలు? నీ శాతగాంతనం ఎవడో రియల్ ఎస్టేట్ మాఫియా డబ్బు నువ్వు వెనక నుంచి పెట్టించినోడు ఇస్తానంటే దానికొని కొంటావు నువ్వు. బజ్జీలు రాలగొడతారు ప్రజలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అందుకనే అంటున్నా, PRS పార్టీ కాదు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ అయినటువంటి ఏ పార్టీ అయినా మీటింగ్లు పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, వాళ్ళ ఎజెండాలు చెప్పుకోవచ్చు. 1,00,000 మందిని పెట్టవచ్చు, 1,00,00,000 మందితో పెట్టవచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు, పెట్టుకోవచ్చు. అదేం మేము రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి పార్టీ పెట్టుకోమని చెప్పండి. కాబట్టి అదేదో ట్రెండ్ సెట్ చేసేస్తుంది. దాంతో ఆ మీటింగ్ అయిపోయినాక రాజీనామా చేయమని మరి కేటీఆర్ను. నేను అదే అంటున్నా, ఆ 27 లక్షల మందితో 27వ తారీఖు నాడు 27 లక్షల మందితో పెట్టి ఆ తర్వాత రాజీనామా చేయి పోనీ. అప్పుడన్నా నీకు నమ్మకం అవుతుందేమో చూద్దాం. కాబట్టి ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నాను. 3వ అంశము, సుప్రీంకోర్టు చెంపదెబ్బ పడ్డట్టేనా మీ మీద? దేనికి 2 చెంపలు వాసిపోయినట్టేనా? దేనికి జైలుకి వెళ్తారా అని అడుగుతున్నది కోర్టు. 100 ఎకరాలు మొత్తం యథాతథ స్థితిని కొనసాగించండి, మొత్తం మళ్ళా పూర్వస్థితికి తీసుకురండి అని అంటున్నది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇయనియరా? దాని మీద మాట్లాడదాం. కోర్టులో పెండింగ్ ఉంది కదా, చెంపకు పడ్డదా, చెయ్యికి పడ్డదా, కాలుకు పడ్డదా అనేటటువంటిది జడ్జిమెంట్ వచ్చినాక మాట్లాడతాం. ఇవాళ పేపర్లలో మొత్తం అదే కదా, అంటే పేపర్లలో పర్సెప్షన్ బిల్డ్ చేయడం కోసం మాట్లాడేటటువంటి మాట. మీరు చెప్పండి ఏమన్నది. నేనేమంటున్నా అంటే ఏమన్నది అనేది వెయిట్ ఫర్ జడ్జిమెంట్ వెన్ కేస్ ఈజ్ ఇన్ సుప్రీం కోర్ట్. కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కూడా మార్ఫింగ్ వీడియోలకు లోన్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద స్టేట్మెంట్? నా స్టేట్మెంట్ క్లియర్. నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు చెప్పకూడదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ వేసి ఒక గ్రౌండ్లో ఏముందో సర్వే చేయించుకురా, రిపోర్ట్ తెప్పించుకోరు.
ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద నమ్మకం లేదా జింక ఏదో ఇట్లా నేను అదే అంటున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ కమిటీ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. అన్నీ మాట్లాడతారు. నేను ఐ విల్ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ, ఐ విల్ రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. లెట్ ద ఫ్యాక్ట్ కమ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ దే షుడ్ ఫైనలైజ్ ఇట్. ఇట్స్ మై అప్పీల్ టు ద ఆనరబుల్ జడ్జెస్. సో మీరు జడ్జిమెంట్ వరకు వెయిట్ చేస్తారా? ఈ వ్యాఖ్యలన్నీ మళ్ళీ వాళ్ళు తర్వాత వ్యాఖ్యలకు తీర్పుకు చాలా తేడా ఉంటది. నేను న్యాయం గెలుస్తుంది అనుకుంటున్నా, ధర్మం గెలుస్తుంది. న్యాయం ధర్మము ఎవరైతే ప్రజల ఆస్తును కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రజల కోసం ప్రజల ఆస్తును నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, మా ప్రభుత్వం చేస్తున్నది. మేము చిత్తశుద్ధితో చేస్తున్నాము, కమిట్మెంట్తో చేస్తాం. ఇవాళ తెలంగాణ ప్రజల అభివృద్ధి కేంద్రకంగా పనిచేస్తున్నాం కాబట్టి అది గెలుస్తుంది అనుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఎందుకు అంటే దాన్ని అమ్ముకొని బాగుపడదాం అనుకున్నాడు, దాని కులాలకు పంచుకున్నాడు, క్రిట్పోకో ద్వారా వెనక నుంచి డబ్బులు తీసుకున్నాడు, అందరు బాగానే ఉన్నారు. నిజాయితీగా నీతిగా తెలంగాణ పక్షాన కొట్లాడుతున్నటువంటి వాడు బదనాం అవుతున్నటువంటి పరిస్థితి, కావాలని బదనాం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి కోర్టు దగ్గరికి పోయింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు ఇన్పుట్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇస్తున్నది, రకరకాల వ్యక్తులు ఇస్తా ఉన్నారు. లెట్ ద కోర్ట్ విల్ డిసైడ్. గవర్నమెంట్ మాత్రం క్లియర్ స్టాండ్ తో ఉన్నట్టు స్పష్టంగా అంతే, మేము ఇచ్చేసినా అయిపోయింది అంతే బస్. ఏది 400 ఎకరాలు కంపెనీలకి, ఏ కంపెనీలకు ఇచ్చినాం? అదే ఇప్పుడు ప్రైవేట్ చెప్పిర్రు మళ్ళీ మీరు కూడా ఇట్లా. అదే టీజీఐసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టీజీఐసిసికి ఇచ్చినాం. టీజీఐసి అక్కడ 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటటువంటి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు క్రియేట్ చేసే పని చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఎవరెవరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆ పెట్టినటువంటి స్పెసిఫిక్ స్టెజ్ లో కంపెనీలు ఇప్పుడు ఆడ ఐటీ కంపెనీలు పెట్టడానికి ఇస్తుందా, లేకుంటే ఎలక్ట్రిక్ కంపెనీలు పెట్టడానికి ఇస్తుందా, లేకుంటే ఫార్మా కంపెనీలు పెట్టడానికి ఇస్తుందా? ఐటీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేసి ఒక దగ్గర ఫార్మా, ఒక దగ్గర ఐటీ, ఒక దగ్గర ఎలక్ట్రికల్, ఒక దిక్క ఇంకో రకమైనటువంటి కంపెనీలు దేనికి అలాట్ చేస్తే ఆ కంపెనీలు పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అలాట్ చేస్తుంది. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. దాని మీద ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు. క్యాబినెట్ సబ్ కమిటీ పర్సువేషన్ లో ఉంది. ఓకే, ఏం చేయాలనేది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజలు ఐఐసిసికి ఇచ్చిన దాన్ని వద్దు, మాకు అక్కడ పర్యావరణం ఉందనేటటువంటి మేధావులు ఉన్నారు, ఎకాలజికల్ బ్యాలెన్స్ రాక్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గుట్టలు, ఈ రాళ్ళు చాలా గొప్ప రాళ్ళు, ఈ గొప్ప రాళ్ళను తీయొద్దు, ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంత భాగంలో అడవి ఉన్నది, చెట్లున్నాయి, ఈ చెట్లను ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ఐటీ ఇండస్ట్రీస్కి ఇస్తే పక్కన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉన్నది, పక్కనే మనం ఏందది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఐటీ హబ్ ఉన్నది, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ఏర్పడే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాతనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి పోనీయకుండా కాపాడి దాన్ని ఇవాళ ఫర్దర్ డెవలప్మెంట్ మీద ముందుకు పోతున్న క్రమంలో ఆబ్జెక్షన్స్ వస్తే దాని క్యాబినెట్ సబ్ కమిటీ ఆపినాం. క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ జరుగుతుంది, డిసిషన్ అవుతుంది. అంతలోనే కోర్టు సుమోటోగా కేసు వేసింది, ఇలా పర్యావరణం దెబ్బతింటుందనేమో అని. కాబట్టి పర్యావరణం సంబంధించినటువంటి అంశాలు కూడా, కోర్టుకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం తరపున అడ్వకేట్లు చూసుకుంటారు, ప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఇన్పుట్ మీద కోర్టు డిసిషన్ తీసుకుంటుంది.